83 సంవత్సరం నుంచి దశాబ్దాలుగా లీగల్ గా అన్ని డాక్యుమెంట్లున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లో అవుతున్న ప్రైవేటు భూమి అనూహ్యంగా 22A పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఒకవైపు ఈ వ్యవహారంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుండగా మరోవైపు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లో నిలిపివేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ప్రజలను ఆందోళనకు గురి చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గుల్ రెవెన్యూ లిమిట్స్ లో జరిగింది. ఎప్పుడూ అత్యంత సున్నితమైన ఈ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నాదర్గుల్లో ఉన్న పార్వతీనగర్ కాలనీలో పరిధిలో సర్వే నెంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537, 538లలో మరియు ఇతర సర్వే నెంబర్లలోని మరియు ఇతర గల భూముల మరియు ఫ్లాట్ల లావాదేవీల రిజిస్ట్రేషన్లను అకారణంగా నిలిపడంపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మారుతినగర్ కాలనీలోని కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నిడమనూరి శ్రీను మరియు ఉపాధ్యక్షుడు చంద్రయ్య, కోశాధికారి శ్రీనివాసులు మరియు ఇతర సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గుల్ పార్కుపురం కాలనీలో ఉన్నాము. ప్రత్యేకించి గత 2-3 నెలల నుంచి ముఖ్యంగా ప్రజలు అనేక రిజిస్ట్రేషన్లు కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా సర్వే నెంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537 వరకు కూడా ఇప్పటికీ ముఖ్య పార్వతీపురం కాలనీ పరిధిలో రిజిస్ట్రేషన్ గారి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అన్యాయం కావచ్చు, పబ్లిక్ పడుతున్న ఇబ్బంది కావచ్చు, ఇక్కడ ఒక ప్లాట్ ఓనర్ కావచ్చు, ఇక్కడ చంద్రయ్య గారు తెలుస్తుంది. చంద్రయ్య గారు ఏంటి ఇక్కడ సమస్య చెప్పండి. సమస్య ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల చాలా మంది పేదవాళ్ళు పెళ్లిళ్ళ కోసం కానీ చదువుల కోసం కానీ ప్లాట్ అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేకపోతున్నారు. డబ్బు లేక వాళ్ళు ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే భూములు అప్పుడు పోవు, రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు ఇది అక్రమంగా ఇది 22A అని తెచ్చిపెట్టింది గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు చెప్తున్నారు ఇది 40 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, అది అక్కడ ఏం వివాదం లేదు. ఇప్పుడు కొత్తగా 22A అని పెట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆపడం చాలా అన్యాయం, అక్రమము. ఇది గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆలోచించి దీని మీద చర్య తీసుకొని రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని, ఈ ప్రొహిబిషన్ అనేది తొలగించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే రిజిస్ట్రేషన్ ఆడడం వల్ల ఏంటి ఏమన్నా ప్రాబ్లమా? రిజిస్ట్రేషన్ ఆగడానికి ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు లేని 22A అనేది కొత్తగా తెచ్చిపెట్టు ఆ సెక్షన్. ఇంతకుముందు వర్క్ సెంటర్ అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోమని అన్నారు. కొంతమంది ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు, కమర్షియల్గా పెట్టుకుంటున్నారు, ఇల్లు మాత్రం కట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రొహిబిషన్ పెట్టి 22A అనే సెక్షన్ ఇంపోజ్ చేసి రిజిస్ట్రేషన్ బంద్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని దాన్ని బ్లేమ్ చేస్తుంది. దీనివల్ల ప్రజలు కొన్ని వేల మంది ప్లాట్ ఓనర్స్ అందరు ఇప్పుడు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చెప్పరాదు. అంత ఆదేశాలు ఏం రాలేదు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఏమంటాడు, రిజిస్ట్రేషన్ నాకు ఒక లెటర్ కలెక్టర్ IGRS రాసిన లెటర్ ద్వారా నేను ఆపిస్తున్నా, మీరు అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకోండి అంటాడు. మరి అప్రూవల్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరు చెప్పుకోలేక మేము చాలా సతమత పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మాకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లో ఎన్ని ప్లాట్లు ఉండొచ్చు? ఒక 2000 ప్లాట్ దాకుంటే సుమారు 2000 ప్లాట్ 2000 మంది సఫర్ అవుతున్నారు. అంటే అదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కొత్తగా ఏమో అనుకోలేదు కదా. ఆల్రెడీ పాత లేఅవుట్లు 40 సంవత్సరాల కింద లేఅవుట్లు అవి ఇప్పటి కావు. వాటి మీద రిజిస్ట్రేషన్ ఒక్కొక్క ప్లాట్ మీద 5-6 సార్లు జరిగింది. అంటే లిక్విడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. లిక్విడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్లు ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ మరి రిజిస్ట్రేషన్ అవ్వడం ఇది చాలా అసమంజసం, అన్యాయం కూడా. ఇంత అన్యాయం గవర్నమెంట్ ప్రజల బాగోగుల కోసం ఉండాలి. కానీ సబరిస్టార్దే చాలా తప్పు. సబరిస్టారు రిజిస్ట్రేషన్ ఆపడానికి రూలే లేదు. ఎలాంటిది ఎవరైనా కూడా అధికారంగా ఒక కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఐజీ కానీ, ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ, వీళ్ళు ఎవరు సబ్ రిజిస్ట్రార్ గారికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఆపు అని చెప్పి ఒక ఏది జీవో లేదు, ఎలాంటి జీవో లేకుండా అది మెమో ఒక నెట్లో ఉన్న మెమో చూసి ఆపడం అనేది కరెక్ట్ కాదు. కరెక్టేనా? అసలు
అది కరెక్టే కాదు అసలు. అంటే అది రెగ్యులర్ గా మెమోలు అనేది రెగ్యులర్ గా కరెస్పాండెన్స్ లో భాగం. పొద్దున కూడా మధ్యాహ్నం అది కూడా కలెక్టర్ ప్రభుత్వం మధ్య అది కూడా మధ్యాహ్నం 11:30కి నేను సబ్ రిజిస్ట్రార్ని కలవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడాను. ఆ సబ్ రిజిస్ట్రార్ గారు ఏమంటున్నాడు, నేను ఈ నెట్లో అన్ని నెట్లోనే పెడుతున్నారు కాబట్టి ఈ నెట్లో చూశాను. నెట్లో ఏం చూశాడు, అది ఒక జియో కాపీ కాదు, మెమోకి నువ్వు దాన్ని చూసి ఏదో గుమ్మడికాయ దొంగ భుజాలు తోడుకున్నట్టు నేను దాన్ని చూసి ఆపేస్తున్నాను అంటే నీ వెనక ఎవరు ఉన్నారు, నీ వెనక ఏ పెద్దలు లేకపోతే ఒక పనికిరాని మెమో తీసుకొని రిజిస్ట్రేషన్ ఎలా ఆపుతాము అని ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్లాట్ల ఓనర్స్ కానీ వాళ్ళందరిది సొసైటీ నుంచి వాళ్ళందరి తరపు నుంచి మాట్లాడటం జరిగింది. అది అంటే ఫైనల్ గా సబ్ రిజిస్ట్రార్ ఏమన్నారు, ఫైనల్గా సబ్ రిజిస్ట్రార్ గారు ఈ జియో ఏదైతే 22A ఉందో దాన్ని తీపి నేను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. దాంట్లో జియోనే కాదు 22 ఇప్పుడు ఎట్లా వచ్చింది, నిన్నటి దాకా అక్టోబర్ దాకా నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు కదా, మరి ఏ జియో ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు, ఇప్పుడు దాకా ఎన్ని డాక్యుమెంట్లు చేసావు, దగ్గర నీకు 30,000 డాక్యుమెంట్లు చేసావు. అక్టోబర్ దాకా 30,000 డాక్యుమెంట్లు నువ్వు చేసావు. ఆయనే సబ్ రిజిస్ట్రార్ గారే నేను 30,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాను, నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నాను అని నాకు చెప్పుకొచ్చాడు. నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయడానికి నీకు ఏమొస్తే నువ్వు సబ్మిట్ చేసావు, నువ్వు ఎవరు ఆపముంటే సబ్మిట్ చేసావు, అసలు నేను రిజిస్ట్రేషన్ ఆపున్న వాళ్ళు ఎవరు, ఏదన్నా ఉందా నీ దగ్గర జియో, లేదు ఇగో ఈ జియో ఉంది అందుకే నేను చేయట్లేదని ఒక పేపర్ రాసి అంటే లేదు నేను రాసిను, ఇది నెట్లో ఉంది కాబట్టి నెట్లోనే చూసి నేను ఆపుతున్నా అన్నాడు. నెట్లో అంటే నెట్లో కూడా ఆపమని ఉందా, నెట్లో కూడా ఆపమని జియో లేదు, ఒక మెమో పెట్టారు. ఈ మెమో కూడా కరెక్టా కాదా, ఇది కలెక్టర్ సంతకాలా కాదా, అయినా సరే కలెక్టర్ గారు ఏం రాశాడు, ఒక ఎవరికి కమిషనర్ స్టాంప్ డ్యూటీ ఇన్స్పెక్టర్కి రాశాడు. ఏం రాశాడు, ఇది పొగటేడులో ఉంది 2004 నుంచి, ఈ పొగటేడులో ఎందుకు పెట్టారు, ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా తేల్చి మీరు సర్వే చేసి మాకు తేల్చి చెప్పండి అని ఆ మెమోలో ఉంది. అంతవరకే కానీ సబ్ రిజిస్ట్రార్కి ఎలాంటి సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ ఆపాల్సిన సంబంధమే లేదు అసలు ఆయనకి. ఎలా రిజిస్ట్రేషన్ ఆపుతారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఆపుతారు సబ్ రిజిస్ట్రార్ గారు, నువ్వు కూడా ఆలోచించి దీన్ని ఏదో నీ వెనక ఎవరో ఉండి చేపిస్తున్నారని మాకు అర్థమవుతుంది. నువ్వు ప్రజల గురించి ఆలోచించు, నువ్వు పెద్దల గురించి ఆలోచించగాకు, న్యాయంగా పో, అంతేగాని నిన్నదాకా రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు నీకు ఎలాంటి జీవో లేకుండా ఎలాంటి నీకు పైనుంచి ఆదేశాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ ఆపుతావు, నువ్వు రిజిస్ట్రేషన్ ఆపుతా ఎలా ఆపుతావు, మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాము కాబట్టి నాకు నోటీసు రావాలా, నాకు నోటీసు ఫర్దర్గా మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉన్నా ల్యాండ్ కావాలన్నా నాకు నోటీసు రావాలి. ఏ నోటీసు లేకుండా ఏది లేకుండా మేము ఆల్రెడీ ప్రతిదీ మేము కేసు మాకే అనుకూలంగా వచ్చింది. ఆర్డర్ కాపీలు కానీ ఎప్పుడు కానీ మేము హెచ్ఎండికి డబ్బులు కట్టినప్పుడైనా ఎందుకు కడతారా మా భూమికి మీకు డబ్బులు కట్టేది ఎందుకనలేదు, ఎందుకు డబ్బులు తీసుకున్నారు, ఇక్కడ అంతా ప్రజలు అన్ని ఇదిగో టెంపుల్స్ కట్టారు, ఈ రోజు కట్టినాయా, ఎల్ఆర్ఎస్ ప్రతి ప్లాట్ మీద ఎల్ఆర్ఎస్ పేరు కట్టుకున్నారు, ప్రతి ప్లాట్కి ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు. ప్రజల డబ్బులు ప్రజలకు మీరు సాయం చేయాలా, ప్రజల డబ్బులు తీసుకొని మీరు ఎంజాయ్ చేయాలా? అంటే మీరు యాజ్ ఆన్ టుడే మీకు రెవెన్యూ నుంచి ఎంఆర్ఓ నుంచి కూడా ప్రాబ్లం లేదు, రెవెన్యూ నుంచి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఓకే. మధ్యలో ఒకసారి మత్స్వరం రెడ్డి ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్గా సేమ్ సిచ్యువేషన్ ఆపాడు, ఏదో ఇది పబ్లిక్ లిస్ట్లో ఉంది అని చెప్పి ఆపాడు. నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను, సార్ నేను నోటీస్ ఇచ్చాను, ఏది సబ్ రిజిస్ట్రార్ గారు. సబ్ రిజిస్ట్రార్ నుండి శ్రీనివాస్ గారు మీరు ఆఫీస్ కాడికి రండి మాట్లాడదాం అన్నాడు. ఆఫీస్ కాడికి ఏం సార్ అన్న, ఏమంటే మరి ఏందా నీకు నాకు ఆస్తి తగాదాలు ఏమున్నాయి, నాకు నోటీస్ ఎందుకు ఇచ్చావు అన్నాడు. సార్ మరి మీరు రిజిస్ట్రేషన్ ఎలా ఆపారు సార్ అన్న, మరి నీ దగ్గర ఏముంది అన్నాడు. ఆర్డర్ కాపీ ఉంది సార్, మీకేమి గవర్నమెంట్ ఆపమని చెప్పలేదు కదా, నాకు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉంది,
ఈ ఆర్డర్ కాపీ చూడండి. ఆర్డర్ కాపీ అప్పుడే 5 నిమిషాల్లోనే డిఆర్కి ఫోన్ చేశాడు ముసాఫర్. ఫోన్ చేసి సార్ ఇక్కడ సంగతి అంటే ఆయన దగ్గర ఏముందో నాకు ఆ పేపరు ఆర్డర్ కాపీ పెట్టమని చెప్పారు. ఆయన సబ్ రిజిస్టర్ గారు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టారు. ఆయన చదువుకొని 10 నిమిషాల్లో మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్ లేదు, ఆపుంది, వాళ్ళకి ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి చేసేయమని డిఆర్ గారు చెప్పారు. అప్పుడు మసోన్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని చేశాడు, రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్టార్ మారినప్పుడల్లా మాకు ఈ తలకాయ నొప్పులు, సీఎంలు మారినప్పుడల్లా ఈ తలకాయ నొప్పులు, మాకు ఎప్పుడు ఇక జీవితకాలం ఇదే తలకాయ నొప్పి. మాకు ఇక్కడ ప్రజలు ఏం చేయదలుచుకుంటారు, ఏదో చేయండి, మీ చేతిలో పని కాబట్టి ఏం చేస్తారో చేయండి. ఇదే నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది. దాన్ని మీరు బహిరంగంగా ఓవరాల్గా ఒక అప్పీల్ ఏం చేయదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబుకి కానీ నమస్కారాలు. దయచేసి మీరు ప్రజల గురించి ఆలోచించి ఇక్కడ సర్వే చేయండి. నేను చెప్పే మాటలే కాదు, ఇక్కడ మీరు నాగరికులకి మీ సీక్రెట్గా పంపిస్తారా, ఎలా పంపిస్తారా, ఇక్కడ ఉన్న మీకు ఎవరన్నా వ్యతిరేకుల నుండి పని చేపిస్తున్నారా తెలియదు, కానీ మీరు ఎవరినైనా పంపించి సర్వే చేయించి ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా తేల్చి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వాల్సిందిగా, యూనివర్సిటీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు పర్మిషన్ కావాలా. మేము 2007 నుంచి కనా బాధపడుతున్నాం. ఎలా అంటే రియల్ ఎస్టేట్లు మీకు ఆల్రెడీ ఇది పోతుంది అని పబ్లిక్ని భయపెట్టి తక్కువ రేటుకి తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్లాట్ వెనక ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం పిల్లల పెళ్లి, ఈ ప్లాట్ అమ్మి పిల్లల పెళ్లి చేయాలని, అమ్మాయి పెళ్లి చేయాలని, చదువులు ఉంటాయి, ఇవన్నీ అప్పులు ఉంటాయి. ఈ అప్పుగా ఇది అమ్మేసి ఈ అప్పు కట్టేసి ఈ పెళ్లి చేద్దాము అని ఆశ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేవారికి ఈ వార్తలన్నీ వినేసి ఆ తండ్రి కుప్పకూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మీరు చేసే పనులకి. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు నీకు నమస్కారం. ఈ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ ఇప్పుడైనా దృష్టి పెట్టి దీన్ని పరిశీలించాల్సిందిగా. మీరు సీక్రెట్గా మనుషులను పంపిస్తారా, ఎలా చేస్తారా, సర్వే చేయించండి. ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా తెలిసిపోతుంది మీకు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏముంది, మీరు శాటిలైట్ ద్వారా అన్ని తెలుస్తాయి అంటున్నారు కదా, చెక్ చేయండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్న ఒక ఊరే ఉంది, ఆ ఊర్లో పబ్లిక్ ఉన్నారు. ఈ ప్రైవేట్ ల్యాండ్లా గవర్నమెంట్ ల్యాండ్లా చెప్తారు, మీరు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మరి దీనికోసం ఏదో ఆశపడుతున్నట్టున్నారు. ఆశలు అయితే జరగవు ఎప్పుడు కూడా. ప్రజల్ని అంతా ఇక్కడ పేదవాళ్ళే ఉన్నారు, పేదవాళ్ళే కదా, ఏం చేయలేరు అనుకోవద్దు. ఏం చేయలేరంటే మిమ్మల్ని ఏమి చేయలేరు, వాళ్ళే చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అది ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యతగా మేము కోరుకుంటున్నాం. మీ మీద మాకు ఎలాంటి దుర్విద్వేషాలు కానీ శత్రుద్రంగా మాట్లాడటం కానీ ఏదీ లేదు. మేము ఒక ప్రజలుగా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ ముగ్గురి మీద ఉంది. మీ పాదాభివందనం చేసుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. రెవెన్యూ శ్రీనివాస్ గారు, చంద్రయ్య గారు. కెమెరామెన్ ఏకాంతో కుదిరాంజలు, సైబరాబాద్, రంగారెడ్డి. శ్రీనివాసులు గారు చెప్పండి, ఇక్కడ పార్వతీపురం కాలనీలో రిజిస్ట్రేషన్ ఆగుతున్నట్టుగా అందరు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏంటి అసలు ప్రాబ్లం? ఇక్కడ ఏం లేదు, ప్రస్తుతానికి ఇక్కడ 3 నెలల నుంచి రిజిస్టర్ బంద్ అయింది. అందరు పబ్లిక్ అంతా సఫర్ అవుతున్నారు. ఇక బాగా పబ్లిక్ కొద్దిగా ఆందోళనలో ఉన్నారు. అంతే. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగడం వల్ల ఏమన్నా ప్రాబ్లం కదా, జనం పబ్లిక్ అంతా ఆందోళనలో ఉన్నారు కదా. అంటే రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఉన్నారు. ఇదే పబ్లిక్ అన్యాయంగా చేస్తున్నారు. అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. పబ్లిక్ అంతా ఉండడం పెద్దగా ఏం లేరు.
అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్లు సడన్గా అంటే ఎలాంటి ఆదేశాలు లేకుండా ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ లేకుండా ఆపేసేసారు. ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, ఫుల్ ఎల్ఆర్ఎస్లు పర్మిషన్లు ఇస్తామని చెబుతుంటారు, ఎవరిని చేయడానికి ఆపేస్తానే ఉన్నారు. అంటే మీకు లింక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ అయిందా? లింక్ డాక్యుమెంట్లు 5-6 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒక్కో డాక్యుమెంట్ 5-6 లింకులు ఉన్నాయి, 2-3 లింకులు ఉన్నాయి. 83 నుంచి వెంచర్ ఉంది ఇక్కడ. వెంచర్లు మంచిగా రాశారు. పబ్లిక్ ఏమో ఇట్లా పబ్లిక్ లిస్ట్ ఉంటారు, గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. ఇది పబ్లిక్ రిజిస్ట్రేషన్ బంద్ చేశారు. అంటే ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లో పార్వతీపురం కాలనీ ఏర్పడి ఎన్నేళ్ళు అవుతుంది? సుమారు 25 సంవత్సరాలు దాకా అవుతుంది. 25 ఏళ్ళు అయిందా? 25 అంటే ఇలాంటి సమస్య ఇక్కడ వెంచర్లు ఉన్నాయి కదా. అంటే ఇలాంటి సమస్య 83 నుంచి ఉండి డాక్యుమెంట్లు అవుతానే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ పట్టా ల్యాండ్లే మొత్తం, ప్రైవేట్ ల్యాండ్ ఇవన్నీ. అంటే మీరు ఇట్లా సబ్ రిజిస్ట్రార్ పెట్టే ఇబ్బంది గురించి మీరు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వానికి అన్న అప్పీల్ చేయదలుచుకున్నాం. అదే రిలీజ్ చేస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు. ఎట్టకేలకు పులిని పట్టేశారు. పట్టుకున్న విధానం చూస్తే గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు. ఆపరేషన్ జాక్ సక్సెస్ అయింది. తూర్పు గోదావరి జిల్లా కురుమపురంలో పులిని విజయవంతంగా బంధించారు. పాక నుంచి బయటకు వచ్చిన పులి పక్కనే ఉన్న చెరువు వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఫ్లడ్ లైట్ వెలుతురులో గురి చూసి మత్తు ఇంజెక్షన్ షూట్ చేశారు. మగతలో జరుకున్న పులిని బోన్లోకి చేర్చారు. ఆపరేషన్ జాక్ సక్సెస్ అయింది. తూర్పు గోదావరి జిల్లా కురుమపురంలో పులిని విజయవంతంగా బంధించారు. పాక నుంచి బయటకు వచ్చిన పులి పక్కనే ఉన్న చెరువు వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఫ్లడ్ లైట్ వెలుతురులో గురి చూసి మత్తు ఇంజెక్షన్ షూట్ చేశారు. మగతలో జరుకున్న పులిని బోన్లోకి చేర్చారు. పొద్దు నుంచి పులి గాండ్రింపుతో హడలిపోయిన జనం పులి పట్టుపడగానే పండుగ చేసుకున్నారు. మత్తులో ఉన్న పులిని బోన్లోకి చేరుస్తుండగా సెల్ఫీల కోసం ఎగుబడ్డారు. ఛత్తీస్గఢ్ నుంచి ఏలూరు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన పులి కుర్మపురం పొలాల్లో పరుగులు తీసింది. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాలో బంధించారు. జనావాసాల్లోకి దూసుకొచ్చిన పులి పురిపాకలోకి దూరింది. పుణె, హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్ ను పులిని బంధించేందుకు పకడ్బందీ వ్యూహం పన్నారు. పాక చుట్టూ ఫెన్సింగ్, ఎదురుగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. వాళ్ళ అంచనా నిజమైంది. వెలుతురుకు పులి పాక నుంచి బయటకు వచ్చింది. పక్కనున్న చెరువు వైపు దౌడు తీసింది. అప్పటికే అలర్ట్గా ఉన్న రెస్క్యూ టీం మత్తు ఇంజెక్షన్ ను షూట్ చేశాయి. గురి తప్పలేదు. మత్తు ఇంజెక్షన్ తగలగానే పులి మగతులోకి జారుకుంది. అయితే మత్తు 5 నిమిషాలకు మించి ఉండదు. అంతే, పోలీసులు, రెస్క్యూ టీమ్స్ పరుగులు తీశారు. మత్తులో ఉన్న పులిని ఒడుపుగా బంధించి బోన్లోకి చేర్చారు. అయ్యి బాబు ఎంత ఉందేట్రా బాబు, ఇప్పుడు ఏమందేగా ఎంత ఉందో చూడు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర 4 రోజుల పాటు కోట్లాది భక్తజనంతో నిర్వహించబడింది. తెలంగాణ కుంభమేళా అయిన మేడారం మహాజాతరలో జాతర హుండీల లెక్కింపును హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. లెక్కింపు ప్రక్రియ స్పెషల్ ఆఫీసర్ ఈ కృష్ణప్రసాద్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామిలు దగ్గరుండి మరి ఈ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. మేడారం జాతరకు సంబంధించిన మొత్తం 828 హుండీలకు గాను 125 హుండీలను తెరిచి నిన్న లెక్కించారు. ఈ 125 హుండీల ద్వారా 2,49,65,000 రూపాయల ఆదాయం తొలి రోజు దేవాదాయ శాఖకు సమకూరింది. దాదాపు 10 రోజుల పాటు మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుంది. అయితే ఇందులో అమ్మవారి హుండీలో డబ్బులతో పాటు బంగారం, వెండి వంటి ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. విదేశీ కరెన్సీ గతంలో మార్చుకోలేకపోయినా పాత కరెన్సీల ప్రతిదీ మేడారం జాతర హుండీలలో దర్శనమిస్తున్నాయి. హుండీల లెక్కింపు కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు 200 మందితో పాటు సేవా సమితి నుంచి 300 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ మేడారం జాతరకు వచ్చిన మొత్తం ఆదాయంలో 33% ఆదాయాన్ని పూజారులకు ఇస్తారు. గత జాతరలో 13 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుతం అంతకు మించిన ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జాతర హుండీలలో అమ్మవారి వద్ద మొక్కులు చెల్లించుకున్న భక్తులు డబ్బులతో పాటు కొన్ని లేఖలు కూడా వేయడం లెక్కించే సిబ్బందిని షాక్ గురి చేస్తుంది. జాతర హుండీల లెక్కింపులో కొన్ని ప్రేమ లేఖలు రావడం, తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ లేఖలను హుండీలో వేయడం కనిపించింది. అంతేకాదు మేడారం సమ్మక్క సారలమ్మలకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను కూడా హుండీలలో వేశారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని ఇలా రకరకాల విజ్ఞప్తులు అమ్మవారిని ఉద్దేశించి రాసి మేడారం హుండీలలో వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ప్రధాన పార్టీలు కథన రంగంలో అమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి. వీలైనన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మక ప్రచారాన్ని చేస్తున్నాయి. ఈ ఎన్నికల బరిలో ఏపీ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న జనసేన పార్టీ కూడా నిలిచింది. జనసేన అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుండి మున్సిపల్ ఎన్నికల బరిలోకి అభ్యర్థులను దింపారు. జనసేన పార్టీ అభ్యర్థులు అవకాశం ఇస్తే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ప్రచారం చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. జనసేనతో పాటు ఆ పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తమ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో జనసేన అభ్యర్థులతో పాటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారించారని తెలంగాణ బీజేపీ నాయకత్వం కోరింది. దీంతో ఆ విజ్ఞప్తిని జనసేన అంగీకరించింది. దీంతో జనవరి 7, 8 తేదీలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.